హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రీసెంట్ వీడియోస్లో పెట్టిన ఈ డ్రమ్ వీడియోస్ చూసి కొంతమంది మన మాకు కూడా డ్రమ్ నేర్పించి డ్రమ్ ఎలా కొట్టాలని అడిగారు. నేనైతే చెప్తాను. డ్రమ్ము ఈరోజు నుండి నేను ప్రతి ఆదివారం క్లాస్ పెడతాను. ఇప్పుడు కాకుండా మార్చి నుండి రెగ్యులర్గా పెడతానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్ సెకండరీ చదువుతున్నాను కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి నేను కొద్దిగా ఈ మార్చి దాకా ఆదివారాలు పెడతానికి ట్రై చేస్తాను. ఆదివారం వరకు పెడతాను, మిగతా రోజులు వీడియోస్ పెడతా ఉన్నాను. అని చూసి నేను ఇంప్రూవ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే డ్రమ్ము అసలు ఎలా కొట్టాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అసలు నీకు డ్రమ్ము మీద నేను చెప్పే టిప్స్ అనేవి ఉంటాయి, చెప్తాను. టిప్స్ అంటే అసలు డ్రమ్ ఎలా పెట్టుకోవాలి, డ్రమ్ము అసలు కాళ్ళ కాడ ఎలా పెట్టాలి, చేతులు ఎలా పట్టుకోవాలి పుల్లని అనేది ఈరోజు వాటికి కొద్దిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, మరియు ఫస్ట్ నుండి ఎలా కొడితే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది, ఫస్ట్ నుండి ఎలా కొడితే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేషన్గా ఉంటుంది నాకు. ఓకే, మన ఛానల్స్ ఇక మనం స్టార్ట్ చేసేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రమ్ అనేది ఎలా పెట్టుకోవడం అంటే చాలామంది పెట్టేసేసి వదిలేస్తారు. దాన్ని వేరు చేసి మన కాళ్ళని ఇలా వేరు చేసి వదిలేస్తారు. అట్లా ఇప్పుడు కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇలా ఊగటం వల్ల మనకు కొద్దిగా ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. చేతులు తగలడం వల్ల కొన్నిసార్లు చేతులు తగలడం అలా జరుగుతుంది. కానీ డ్రమ్ కదలకుండా పెట్టుకోవడం వల్ల మనకు కొట్టడానికి చాలా బాగుంటుంది. డ్రమ్ము పెట్టుకోవడం వల్ల మంచిగా పెట్టడం వల్ల కొట్టడానికి చాలా బాగుంటుంది. మనం ఎలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకొని, నేనైతే ఇది వాడుతున్నాను ఎందుకంటే కింద జారుకుంటానికి పాలరాయి కాబట్టి. ఓకే, ఇలా పెట్టుకొని ఇక్కడున్న ఇవి ఉన్నాయి కదా, వీటిని కాలుకు అటాచ్ చేయడానికి ఇలా ఉంచుకున్నట్లయితే ఈ సందులో పట్టేటట్టుగా కాలు ఉంచుకొని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు డ్రమ్ కొట్టేటప్పుడు ఊగడం కానీ షేక్ అవడం కానీ జరగదు. ఇంకో విషయం, పుల్లనైతే ఎలా పట్టుకోవాలంటే చాలామంది ఎలా పట్టుకుంటారు, అసలు ఇది చాలా తప్పు. పుల్లలు పట్టుకోవడం చాలా తప్పు. పుల్ల పట్టుకుంటాం ఎలా అయినా పట్టుకోవాలి, ఈ రెండేళ్ళతో అయినా పట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి చేయాలి. నేను ఎక్కువ రీసెంట్ వీడియోస్లో చూసినట్లయితే ఎలా పెడతాను, ఒకేలా పెడతాను, ఈ ఫింగర్ ఒకటే పెడతాను. మళ్ళీ మీరు డ్రమ్ము ఎప్పుడు ఎలా కొడతారో అలా పెట్టుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి సౌండ్ మారవచ్చు, ఒక్కొక్కసారి కొద్దిగా వేరే విధానం రావచ్చు. వేరే విధానం అంటే ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఇక్కడ గీతలకు కనపడుతుంది, గీత వాటికే ఇలాగే పెడతాను. ఇక్కడే కొడతాను నేను ఎక్కువ. అసలు ఇక్కడే ఎందుకు కొడతానంటే నేను ఎప్పుడు కొట్టేది ఈ సైడ్ అంటే ఎప్పుడు కొట్టేది. ఇప్పుడు ఇట్లా మార్చానంటే ఇక్కడ వేరే సౌండ్ వస్తుంది, ఇక్కడ వేరే సౌండ్ వస్తుంది. మరి ఇక్కడే నాకు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ నాకు ఒకలాగా అనిపిస్తుంది. ఫస్ట్ నుండి నేను అలా కొడుతున్నాను కాబట్టి అదే నాకు నచ్చింది. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు కూడా అలాగే ఒక్క సౌండ్ ఒకేలాగా పెట్టుకోవడం ట్రై చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఈ చేతితో కొడుతుంటే సౌండ్ రావడం అంటే కొద్దిగా వేరేలాగా సౌండ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే డ్రమ్ను ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొట్టడం ఆపేసి, వల్ల మీకు సరైన సౌండ్ రాదు. ఇక్కడ కొట్టడం స్టార్ట్ చేశారంటే, కిందలో కొట్టడం స్టార్ట్ చేశారంటే అది ఆటోమేటిక్గా 3-4 రోజుల్లో మీకు అయితే వచ్చేస్తుంది. ఇలా కొట్టడం స్టార్ట్ చేసుకోండి. అలా కొడటం వల్ల మీకు సౌండ్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ పొలంని ఇలా పెట్టి నేనేం చేస్తానంటే చాలా సౌండ్ వస్తుంది కాబట్టి చర్చిలో ఇలా పెట్టడం వల్ల సౌండ్ కొద్దిగా స్టాప్ అవుతుంది. అంటే బేస్ వస్తుంది, కొద్దిగా వైపు మీకు ఇది వస్తుంది కదా, వేరేలాగా అట్లా వస్తుంది. కాబట్టి
నేను ఇది వాడుతున్నాను, ఎందుకంటే ఈ చెయ్యి పెడతాం నాకు ఇష్టం ఉండదు. సో ఇది వాడానంటే నాకు కొద్దిగా బాగుంటుంది. కాబట్టి అలా ఉండడానికి ట్రై చేసుకోండి. కొద్దిగా నేను చెప్పింది కొద్దిగా అర్థంగా పోకపోయినా కామెంట్స్లో తెలియజేయండి, ఇంకోసారి అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రమ్ ఎలా స్టార్ట్ చేయాలి. చాలామంది ఈ వీడియోస్ చూసి మనం కూడా ఎలా కొట్టేసి వచ్చాను ఇప్పుడు డ్రమ్ మీదకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. అట్లయితే కుదరదు. మీరు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ఇంతకుముందు ఏ వీడియోస్ చూసినా, వేరే వాళ్ళ వీడియోస్ చూసినా కానీ నా వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ రెండు కలిపి చూస్తున్నట్లయితే అలాంటిదైతే ఆపేసేయండి. ఒకవేళ వాళ్ళతో ప్రాక్టీస్ చేసినా వాళ్ళు పక్కన పెట్టేసుకుని నా దానికి వచ్చినప్పుడు ఓన్లీ నాదే చేయండి. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి నా దాంట్లో పెట్టి నా దాంట్లో రాలేదంటే మళ్ళీ వేరే రావాలి. రెండు కలిస్తే ఒకలాగా ఉంటుంది. కాబట్టి డ్రమ్ కొట్టేటప్పుడు ఎలా ఉండాలి. ఓకే, ఇప్పుడు పుల్ల పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్, సో ఫస్ట్ అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం డ్రమ్ తీసుకుంటున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ ఈ డ్రమ్ రావాలి. నువ్వు ఫస్ట్ పాట స్టార్ట్ చేశారంటే ఎలా, ఇది కొద్దిగా అప్గ్రేడ్ కాబట్టి స్టార్టింగ్ ఎట్లా వస్తుందంటే ఇది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా, ఇవన్నీ మూమెంట్స్ చూసుకుంటాం. చెయ్యి మూమెంట్ కానీ, ఈ హ్యాండ్ పుల్ల మూమెంట్ కానీ, హ్యాండ్ మూమెంట్, ఈ రెండింటిలో రెండు మూమెంట్స్ చూడండి. ఇది ఎక్కడ కొడుతున్నాను, నేను ఎంత కింద కొడుతున్నాను అని చెప్పాను కాబట్టి అక్కడే కొడుతున్నానా లేకపోతే ఏడన్నా కొడుతున్నానా అని మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ అయితే మీరు ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చింది, ఇప్పుడు నేను కొట్టింది వచ్చిందని మీరు కామెంట్ పెట్టగానే నేను నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ దాన్ని స్టార్ట్ చేసి పాటలో పల్లవ అయిపోయిన తర్వాత మధ్యలో ఒక చిన్న బిట్ వేయాలి. కాబట్టి ఇది మీరు ఇప్పుడు బిట్ అంత అవసరం లేదు. మీరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఎలా కొట్టాలి, ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చేయాలి, స్టార్ట్ ఎలా చేయాలి, ఇలా కంటిన్యూస్గా ఎత్తుకారండి. మధ్యలో మీరు ఫస్ట్ చేస్తున్న పని ఏంటంటే, మధ్యలో మీకు బిట్లు వేసేటప్పుడు సౌండ్ తక్కువ రావడం వల్ల మీకు మళ్ళీ పాట వినికిడి సౌండ్ వినపడకపోవడం వల్ల మీరు డ్రమ్ మధ్యలో ఆపేస్తారు. అలా ఆపితే అసలు బాగా అసలు చూడండి. ఒకటి రెండు మూడు పాటలు అయితే మీరు కంటిన్యూస్గా నాకు కొట్టుకుంటూ వెళ్ళారంటే అది మీకు అలవాటు అవుతుంది. తర్వాత నేను ఒక్క బిట్ చెప్తాను, తర్వాత ఈ డ్రమ్ని ఇంకాస్త అప్గ్రేడ్ చేస్తాను. అప్గ్రేడ్ అంటే మీరు ఫస్ట్ లెవెల్ అంటే తర్వాత లెవెల్, తర్వాత అలా కొన్ని లెవెల్స్ అనేవి మనం పెట్టుకున్నాం. ఎలా అయితే అప్గ్రేడ్ చేస్తాం. ఇప్పుడు నేను కొట్టి తీరు ఎలా ఉంటుందంటే మీకు చెప్తాను. ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా సౌండ్ వస్తుందని నేను ఆపేసాను. అలాగే కొద్దిగా చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఇలా స్టెప్ వస్తుంది. ఈసారి ఏం చేస్తారంటే మీరు ఇలా ఈ చేయి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే దాన్ని ఒకటి తీసుకొని పెట్టుకోవచ్చు. కాబట్టి ఇలా ఇప్పుడు ఈ చెయ్యిలో పెట్టి ఒత్తిడి పెట్టి కొద్దిగా